దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మిన వారు, ఇష్టంగా మొక్కిన వారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నట్టు కానీ బాధల్లో ఉన్నట్టు కానీ ఒకళ్ళు ఉన్న సమస్యలతో ఉన్న బాధతో ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న ఆ కొన్ని క్షణాలు అయిపోయిన తర్వాత చూస్తే ఆ పరిస్థితులు మళ్ళీ తొలగిపోయాయి. దేవునికి ఇష్టమైన వారు, దేవుడికి నమ్మకస్తులు, దేవునికి మాత్రమే హృదయంలో స్థానం ఇచ్చిన వాళ్ళకి మొదటి స్థానం. కొంతమంది జీవితాలలో మనుషులకి ఇస్తారు, కులానికి ఇస్తారు, లేక తనతో ఉన్న కులపోలను ఎక్కువ ప్రేమిస్తారు, ఇంక పక్కన వాళ్ళు పక్కకు పెడతారు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో నీ శరీరానికి శరీరసారమైన మనుషులు, భూ సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులకి సోటిచ్చిన వారి యొక్క జీవితాలలో భయంకరమైన శ్రమలు నేను చూస్తూ వస్తున్న వాళ్ళ జీవితాలలో దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే వారి జీవితాలలో చాలా ఆశ్చర్యమైన కార్యాలను నేను చూస్తూ వచ్చినాను. ఇంకా ఇట్నే మనం ఇప్పుడు విజయభారత్ చెప్పినట్టుగా సంతమముడి యొక్క ప్రాంతంలో ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. ఇంకా ఆ ఇంటర్ 10th అయిపోయినాక ఇంటర్కి వెళ్ళిన తర్వాత మొత్తము ఇంటర్ది ఆ మైండ్ సెట్ అర్థం కావట్లేదంట. అది ఆ యొక్క చదువుతున్న విషయాలు నాకు అర్థం కావట్లేదు, పరిస్థితి దగ్గరకు వచ్చినాయి, మరి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ఏడిచిందంట. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నాకు ఆ అమ్మాయి గురించి విషయాలు చెప్తా వచ్చారు. ఒకటే చెప్పిన, దేవుణ్ణి నమ్మితే భయపడాల్సిన అవసరం లేదు. భయపడే దేవుడు అంటే ఆశ లేనివాడు, దేవుడంటే నమ్మకం లేనివాడు, దేవుడితో నడవని చేత కనబడి మాత్రమే భయపడతాడు. దేవునికి ఇష్టమైన వాళ్ళు భయం అనేది వారి జీవితంలో తొలగిపోయింది ఆటోమేటిక్గా. నువ్వు భయపడుతున్నావంటే ఎక్కడో నువ్వు దాసుడివై ఉన్నావు, దాసురాలవై ఉన్నావు. దేవుని కంటే ఎక్కువగా దేనితో ప్రేమిస్తున్నావో అది నిన్ను పరిపాలిస్తుంది. చూడండి, మనం అప్పు తెచ్చుకున్న కాడ అప్పు ఇచ్చేవాడు మనకి యజమానుడు అవుతాడు, మనం వాళ్ళకి దాసులు అవుతాం. ఇది ఒక విధానం. రెండో విధానం ఏం చెప్తుందంటే, పాపాన్ని నువ్వు ప్రేమిస్తే పాపానికి నువ్వు దాసుడు అవుతావు. పాపం అంటే ఏంటిది? దేవుడు గురించి నీకు తెలిసి అర్థమైన తర్వాత, ఆయన తప్ప దేవుడు లేడు అని ఆ సత్యని విరిగిన తర్వాత దేవుని మాట వినకపోవటమే పాపం. అది అన్నిటికంటే ఘోరమైన పాపం. అది ఈ లోకములో ఏ పాపమైనా సరే దానికి పోటీ మరొకటి లేదు. ఇంకా అయ్యా నేను పాపం చేసినా నేను ఆ విషయాలు తీసుకోడైనా. అన్నిటికంటే ముఖ్యం ఏంటిదంటే, నీకు దేవుడి గురించి అర్థమైంది, ఆయన ఎవరో నీకు తెలుపుకున్నాడు. ఒక సేవకుని ద్వారానో లేదా సంఘంలో విశ్వాస ద్వారానో దేవుడు నీకు పరిచయం చేస్తున్నాడు తను ఏంటిదో అని. ఆయన గురించి నీకు పరిచయం చేసుకున్న తర్వాత ఇంకా ఆయనే దేవుడిని తెలిసిన తర్వాత నీకు నచ్చినట్టు బ్రతుకుతే, నీకు తోచినట్టు బ్రతుకుతే, నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే, అవిధేయత కలిగి హృదయంలో దేవుడి మీద తిరగబడితే క్షమాపణ లేదు. ఇంకా క్షమాపణ లేదు. ఇంకా ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, నీకు తెలుసు కదా దేవుడి గురించి. ఇటువంటి యొక్క విషయంలో ఈ 26 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను నడిపిస్తా వస్తావని. దాదాపు మన నడిగడ్డ సంఘానికి 82 గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు, 82 గ్రామాల నుంచి. కానీ ప్రతి సంవత్సరము ఈ 82 గ్రామాల్లో మేము క్రిస్మస్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం చేయలేకపోయాం, సమయం చాలా మాకు. ఎందుకంటే బయట సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అడవిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఈ క్రిస్మస్ అంటే తెలియదు, ఏ రీతిగా వాళ్ళకి భోజనం ఉండదు. ఈ సెమీ క్రిస్మస్ ఆరంభించి
గూడి మొత్తానికి చిన్నవారు మొదలుకొని పెద్దవారికి అందరికీ భోజనం కడుపు నిండి పెట్టి ప్రార్థన అట్లా చేస్తూ వచ్చిన మాట ఇక్కడ. అందుకే ఈ సంవత్సరం ఇక్కడ చాలా ఇంటి ప్రాంతాలకి మేము క్రిస్మస్ చేయలేస్తున్నాం. ఇక్కడ తెలిసిన వాడికే లేచి బాగున్నామన్నా, బాగున్నాం అక్క అంటే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం? లేచి పొద్దున్న లేచి తమ్మున్నో అన్నం పెట్టుకుంది, ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నావున్నా, వీళ్ళని పలకరిస్తుంటే పోతుంటే ఇంతే నీ బ్రతుకు. ఇంకా నీ గురించి నీకు అర్థం కావాలంటే మనిషి యొక్క ఇటుది ఉనికి తెలియని వారికి మనం తెలియజేయాలి. మనిషి యొక్క ఉనికి, తన ఉనికిని తనకు తెలియనప్పుడు ఇంక దేవుడి గురించి ఏమర్థమైంది ఆ మనిషికి? అటువంటి వ్యక్తికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినమాట. ఎందుకంటే గ్రామంలో ఉన్నాం, ఇక్కడ కూర్చున్న చాలామంది టౌన్లో రకరకాల చోట్ల వ్యాపారాలు, బేరాలు, లేకపోతే జాబులు. దేవుని యొక్క వాక్యం ఎక్కడో చోట నీకు అందుతూనే ఉంది. నువ్వు వెళ్ళిన ప్రాంతాల్లో చర్చిలు ఉంటాయి, సేవకులు ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడి లోపల నుంచి బయటికి రావాలి. వారికి సరైన భోజనం ఉండదు, వస్త్రం ఉండదు. వారు ఇటు లోపల బయట రాలేకపోతే నేనే లోపలికి వెళ్ళినాను. ఇంకా ఎక్కువగా చర్య తీసుకుని మామూలుగా ఇక్కడ వల్లెల సంఘాన్ని మానేపల్లి కానీ, అక్కపాలెం గూడెం కానీ, తెలంగాణ ప్రాంతంలో చితిపేట కానీ, ఈ ప్రాంతంలో సంఘంలో ఒక నెలనే డుమ్మా కొడతా కానీ అడవి ప్రాంతంలో మాత్రము ఏ ఒక్కరోజు లివి పెట్టల. ఒక్కొక్కసారి ఫుల్ జ్వరం వచ్చేది, పోలేని పరిస్థితి, ఛార్జీ కానీ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర పోవడానికి. అయినా కానీ ఎక్కడో ఒకసారి ఒక 1000 రూపాయలు 2000 అప్పు తీసుకొని చేపలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళకి. ఆ పనులు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఒక సేవకుడుగా, మనిషిగా, ఒక తల్లిలాగా, తండ్రిలాగా నా ప్రేమ వారికి అవసరం. వాళ్ళకి నేను దేవుడి గురించి తెలియజేయాలి. ఎన్నోసార్లు నడుచుకుంటూ పోయినా ఆ లోపలికి మెయిన్ రోడ్డు దిగి ఇంకా లోపలికి వెళ్ళాలి, 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళి ఆ వెళ్ళడానికి పొదుగు కింది చిన్న కాలిబాట వెళ్ళిపోవాలి. మనం శాలలో గిన్నెలు ఉంటాయి చూడండి, గిన్నెలు, ఆ గిన్నె లాంటి బాట ఉంటుంది అన్నమాట తడిలో. మనం ఒక గూడేం పోవాలంటే ఇటు టర్నింగ్ తిరిగి ఇటు తిరిగేటానికి ఆ టర్నింగ్లో ఏముంటుందో తెలియదు. ఇంకా అప్పుడు మనం హాస్టల్ పెట్టాం, అటు హాస్టల్ పిల్లలు ఒకరిని తీసుకొని వెళ్ళినా, అరే మరి అక్కడ వాళ్ళకి ఫోన్ లేదు, మనం రమ్మొచ్చడానికి ఎటువంటి వీలు పడదు, నాతో రా అని చెప్పి తీసుకెళ్ళాలి. వాడిని ముందున్నాడు, వెనకమాల ఉన్నాను. సాయంత్రం కరెక్ట్గా ఆ టైంకి ఒక 1/2 కిలోమీటర్ ఇటు వెళ్ళాం, ఇటు తిరిగినాం. ఆ టర్నింగ్లో కూర్చుంది, ఎలుగుబంటి కూర్చోవాలి. వాడు నన్ను అంకుల్ అంటాడు, అంకుల్ ఎలుగుమంటాడు. అంతే, వాడు అంకుల్ ఎలుగుమంటాడు. వాళ్ళు లేడు, ఎక్కడెక్కడ నేను తిరగకపోతే వాళ్ళు లేడు. మరి ఎక్కడున్నారా అన్న, ఓ ఆడాడో ఉండి అంకుల్ ఇట్లా అంటుండు. ఇక్కడ పరికంప, రాళ్ళు, అసలు వాడికి కాళ్ళకి చెప్పులు ఉండవు. వాడి చెప్పులే మనం కొన్నిచ్చినప్పుడు చెప్పులు 2 సార్లు అది అలవట్లేక మర్చిపోయి పోతున్నాడు. ఇక అరే ఎక్కడున్నానంటే నేను ఇక్కడ ప్రధాన రాను. ఇక నేను కేకేస్తే కాకే దాన్ని దేవుడు కృప ఏంటంటే తలక అటు పెట్టింది, అది ముడి నాకలి పెట్టింది. అక్కడ నాకు మేలైంది. ఇక వాడు రమ్మన్నాడు, నేను వాడి దగ్గర పోవడానికి గంట పట్టింది. వాడు ఎట్ట పోయిన అర్థం కాలకి. మళ్ళీ సరే ఎట్లా వెళ్దాం అంటే, అంకుల్ ఇక్కడ ఉంది కదా, మనం కొద్దిగా పైకి వెళ్ళి ఆ బాట ఎక్కి వెళ్ళిపోదాం అన్న. సరే అని చెప్పి నేను అట్నే పోదాం. వాడిని నమ్మిపోయినా, ఆల్రెడీ వాడు నన్ను మోసం చేసింది. నేను వాడిని నమ్మిపోతే వాడు నన్ను మోసం చేసి ఎలుగుబడి నుంచి వాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. సరే కొద్ది పైకి పోయి ఇటు వెళ్దామని చెప్పండి. వెళ్తే సేమ్ ఇది అక్కడికి వచ్చి కూర్చుంది. మరి గుర్తు పెట్టిందో వాసన పెట్టిందో ఆడింది అంకులు, అది మనల్ని పశగట్టింది. అది ఇక నైటు 8 అవుతుంది. ఇంకా పొదుగుకి కొన్ని జంతువులు వస్తాయి, కానీ జంతువులు ఆగే పరిస్థితి ఉండదు. ఇంకా మరి ఏం చేద్దారన్న, మళ్ళీ వెనక్కి పోదాం వాళ్ళకి. మళ్ళీ ఎక్కడైతే మాకు ఫస్ట్ ఎలుగుబంటి వచ్చిందో ఆడికి వచ్చినాం. వాడు ఆడికి వచ్చి అప్పుడు ఫిల్టర్ కొడుతున్నాడు. ఒరే అదేదో ముందే గుర్తుపోయేది కదా మనకి, ఇంత కష్టపడుకోండి నేను బాధ, అప్పుడు నాకు గుర్తురాడానికి ఆ భయానికి అని. ఇక తిరిగి అక్కడి నుంచి ఆ ఫిల్టర్ కొట్టి అంతా వాడు కేటలు ఇష్టం ఎలుగుబంటి వెళ్ళిపోయింది. మేము గూడెనెక్కిపోయడానికి దాదాపు 9:30 టైం అది. ఇక్కడ
దేవుణ్ణి మాత్రపెట్టి అట్లా ఎన్నోసార్లు ఎలుగుబంట్లు చిరుతపులులు అట్లా ఎదురొచ్చినప్పుడు ఎన్నోసార్లు దేవుడు తప్పించినాడు. ఒకసారి సంఘం చూసుకొని గూడెంలో వస్తాను, బయటకు వస్తున్నా, నాతో పాటు ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. ఒకళ్ళు వెళ్తా ఉండు, తర్వాత ఒక అతను వెళ్తా ఉండు, నేను అనకమాలంగా ఆ బాట కొంత దూరం రాళ్ళు ఉంటాయి, బాట మీద ఆ రాళ్ళ మీద జాగ్రత్త నడుచుకుంటూ పోవాలి. ఆ పక్క బాట పెద్ద చెట్టు ఉందన్నమాట. వాళ్ళిద్దరు దాటిపోయిన తర్వాత నేను ఎందుకు ఇటు చూసినా ఆ మొదట్లో కూర్చుంది చిరుతపులి. ఇంకా అయిపోయింది అనుకున్నాక, ఇంకా అయిపోయింది, ఇంకా నన్ను ఇంట్లో వాళ్ళు మర్చిపోను, నేను వాళ్ళని మర్చిపోను అనుకున్నాక. ఇంకా ఎప్పుడైతే చూసినాను గుండాగినట్టుగా బెదర్ చిరుతపులి అన్నాక ఎక్కడ అంటున్నాను, ఇది పైన అని చెప్పినాక అది దూకితే ఎవరిని ఒకళ్ళని వేసుకుంటుంది. కానీ అది ఇటు దూకకుండా అటు దూకి అది తప్పిస్తుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇట్లా 2 సమస్యలు. ఇంకొక మాట ఏంటిదంటే, చెంచుగూడెంలో మనలాగా చెప్పే మాటలు అర్థం చేసుకున్నంత జ్ఞానము తక్కువ వాళ్ళకి. ఒకరోజు వాక్యం చెబుతున్నాడు ఒక బెదర్, నామకృష్ణ బెదరు. ఇట్నే మొత్తము పాక వాళ్ళ ఇల్లు అన్నమాటది. అప్పుడు చర్చి లేదు, ఇల్లు. ఆ ఇల్లంతా నిండిపోయిన, దాదాపు ఒక 50-60 మంది నిండిపోయినారు. నేను పక్కన కూర్చున్నట్టు వాక్యం చెబుతా ఉన్నాను. సీకటి ఒక ముద్దు నిప్పులాగా పెట్టి ఆ ఇద్దరికి వాక్యం చెబుతా ఉన్నాడు. ఒకడు వచ్చాడు ఫుల్గా తాగి, దెబ్బ తీసుకుని, అదే బాణం తీసుకుని వచ్చాడు. ఆపుతావా, నేను చంపమంట వాడక, బాణం పెట్టే ఉంటా, ఇంక పెట్టే వాడక. ఈ వాక్యం చెప్పానండి, ఏంది రాయేశాను, ఏది నువ్వు చెప్పని చెప్పాను. వాడు బాణం పట్టుకుండు అన్నాడు. నువ్వు చెప్పన్నా లాస్ట్ ముగింపులోకి వచ్చిన ఆ లాస్ట్ జీవితాలకు అర్థమైంది అంటే, వాడు బాణం పట్టుకుని చంపుతాడు, నువ్వు చెప్పడం ఏంది, నీకు తిరుగుదలేదు అంటాడు ఆయనకి. లాస్ట్కి నేను బయటకు వచ్చి, సరే చంపుతా అంటున్నావు కదా, అంత సీకటి అది, ఆ పాకలోంచి బయటకు వచ్చేట అంత సీకటి, చంపుతా అంటున్నాం కదా, ఒక 5 నిమిషాలు అయిపోయింది, సరే నన్ను చంపు మరి, చంపుతాను కదా, చంపేశాను. అంటే లోపల వాళ్ళు ఉన్నారు, బయట నేను ఉన్నాను, వాడిని సౌండ్ని ఆపినాను, వాడి యొక్క విధానం ఆపేశాను. ఆ లోపలికి మామూలుగా ఆలోచన చేస్తే నన్ను చంపిండా బతికించడా అనేది వాటికి అర్థం కాదు. అటువంటి యొక్క పరిస్థితి. ఆ వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కోసారి పెట్టి, అప్పుడు దాకా ప్రార్థన అయిపోయినాక అతని ఇద్దరం వచ్చి, అతను పాస్టర్ గారు నేను ఇంకా చంపని చెప్పినాక, చంపుతాను కదా, నీ ప్రజల కోసం వచ్చినాం, నీ ప్రజలు తాగుతున్నారు, చనిపోతున్నారు, మిమ్మల్ని ప్రేమించి వచ్చినాం, మాకు బ్రతకడం చేతగాక ఇక్కడికి రాలేదు, మా చేతులు పనులున్నాయి, మేము చేయగలం, మేము బ్రతకగలం, కానీ మీకు నరకం పోతారని ఆ మత్తులోంచి మిమ్మల్ని నడిపించిన ఆశతో వచ్చినాను, మీకోసం నేను వస్తే సంపతాంటవి ఏంటయ్యా అని చెప్పినాడు. ఇక్కడ లాస్ట్కి మాటలు చెప్పిన తర్వాత చేతులు పట్టుకున్న క్షమాపణ చెప్పినాడు. మీరు బెదిరిపడి పోతారా, ఉంటారని నేను బెదిరించాను, అంతకు మించి ఉండలే అని చెప్పాడు. తెల్లారినాక అతను బాప్తిస్తున్నాడు. ఇంకా ఈ రీతిగా ఆ చెంచుల యొక్క మధ్యలో దేవుని యొక్క సువార్త, దేవుని ప్రేమ అంతా ఉంది. చెంచోలు వారి జీవితంలో సరైన జ్ఞానం లేదు, సరైన అవగాహన లేదు, నమ్మిన దేవుడికి నమ్మకం ఉన్నారు, ఆయనే సృష్టికర్తని, ఆయనే దేవుడని, ఆయన తప్ప మనిషికి ఏది దేవుడు లేడని తెలుసుకొని ఆ తెలిసిన మాట 4 మాటలు నమ్మకంగా ఉన్నారు. మరి నీకు తెలివి ఉంది కదా, నీకు జ్ఞానం ఉంది కదా, ఏమైంది నీ జ్ఞానం, నీ తెలివి ఏమైంది? నమ్మిన దేవుణ్ణి నీ బలహీనతలకు అమ్ముకున్నావంటే, నీ శరీరంలో కలుగుతున్న ఆ పాపక్రియలు అమ్ముకున్నావంటే, ఎంత దౌర్భాగ్య చేతులోకి, ఎంత అపవాదు చేతులను కుయుతులు పట్టబడ్డావో ఆలోచించి దేవుని యొక్క ఉద్దేశం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, నజరేతుని విడిసి, అమ్మా నువ్వు దగ్గరికి రావాలమ్మా, ఆ కుర్చీటేమో కూర్చోటము, నీ మాట నాకు చెవిటి దగ్గరికి నిలబడాలి. నజరేతుని విడిసి జేబులు నత్తనేక దేశములకు కపెర్నహూముకు వచ్చి కాపురమును, జెబులోను దేశములో, నత్తల దేశములను,
ఏడు తానకును ఆవరణ ఉన్న సముద్రము తీరమున అన్నిజనులు నివసించు గలిలయ యొక్క చీకట్లో గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా అన్నారు నాయన. అరే మన చర్చి పెద్ద పెద్ద క్యాగులు వేసి పలికది కదా, ఇది డిస్ అంటే ఇది. సరే, ఇక్కడ గలిలయ యొక్క ప్రాంతంలో సీక్రెట్లో ఉన్న అన్ని జనులు ఉన్నారు. ఇంకా మామూలుగా అయితే చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, మతోన్నాదులు యేసు ప్రభువు మన దేశ దేవుడు కాదు, ఇశ్రాయేల్ దేవుడు మన దేవుడు కాదు అని వాళ్ళు అంటుంటే నేను అనుకునేవాడిని, వీడికి తలకాయ ఇంత లావద్దుగా బొరలేదనుకుంటారు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడైన వాడు ఎలా ఉంటాడంటే పరిశుద్ధుడై ఉంటాడు. దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు, సత్యవంతుడై ఉంటాడు, న్యాయవంతుడై ఉంటాడు, యథార్థవంతుడై ఉంటాడు. అటువంటి లక్షణం ఉన్నవాడు దేవుడు. అటువంటి లక్షణం కలిగిన ఆ దేవుడు పరలోక రాజ్యం విడిచిపెట్టి భూమికి దిగి వచ్చినాడు. దిగిరావడానికి కారణం ఏంటిది అంటే, పరలోకంలో ఆయనకు జరకనా, పరలోకంలో ఆయనకి తినడానికి తిండి లేకనా, ఆయన ఉండటానికి నివాసం లేకనా, పరలోకంలో దేవుడు ఆ దేవుడుగా మనం చూస్తే చచ్చిపోతాం. ఆయన అగ్ని స్వరూపి. అటువంటి దేవుణ్ణి మనం చూస్తే కాలిపోతాం. కానీ ఆయన ఏం చేసినాడు, మనము దేవుడు గురించి తెలియక, దేవుని ఎలా మొక్కడం తెలియక, దేవుడితో ఎలా నడవడం తెలియక, తమకు తోచినట్టుగా నచ్చినట్టుగా ఎవరినో చూసి బతి పూసుకొని ఇట్లా ఈ రీతిలో రకరకాలుగా మనిషి దేవుని సత్య మార్గం పక్కకి పెట్టి తమకు నచ్చినట్టుగా వెళ్తున్న విధానంలో ఉన్న వారికి ఆ దేవుడే కుమారుడుగా కిందికి దిగినాడు. ఆయనకి ఆ దేవుడే, ఆ యెహోవా దేవుడే కుమారుడుగా కిందికి దిగినాడు. ఇంకా ఎందుకు దేవుడిగా దిగితే మనం కాలిపోతాం. మనిషి మధ్యలో ఉండాలని మనిషి శరీరం తనకి అవసరమైంది. ఆయన భూమిన ప్రపంచంలో తేరు చూస్తే ఒక పేద ఎడది ఇంటికి చెందిన మరియా ఆ కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎటువంటి పాపాన్ని ప్రేమించకుండా దాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఆ స్త్రీ దేవుడి దృష్టిలో పడింది. అప్పుడు దేవుడు తన దూతను పంపించి, మరియా నీకు శుభము కలుగును గాక, ఈ లోకములో ఉన్న నశించిపోతున్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి లోకరక్షకుడు నీ గర్భాన వస్తున్నాడు ఇంకా అని ఈ రీతిగా మరియకి గాబ్రియల్ దూత చెబుతుంటే, ఇది ఎలా వీలేద్ది, ఇది ఎలా నేను ఏ పురుషుని వెరగని స్త్రీని అని చెబుతుంటే, దేవుని యొక్క దూత దేవుని గురించి పరిచయం చేస్తూ ఉంది. పరలోకం గురించి, భూమిన్న ప్రజల గురించి తెలియపరుస్తూ ఉంది. మనుషులు తమ పాపములో పట్టబడి ఉన్నారు. తమ యొక్క పాపముల చేత సాతాను చేతిలో దాసులై ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మరణ అంచులో ఉన్నారు. వాళ్ళు విడిపించడానికే ఆ దేవుడే కన్యక గర్భం ఈ లోకానికి వస్తున్నాడు. అది నిన్ను తన పని కొరకు నిన్ను నియమించుకున్నాడు అని చెప్పగానే దేవుడు మొట్టమొదటి లోకానికి రావడానికి మరియని దేవుడు వాడుకున్నాడు తన సేవలో. హల్లెలూయా. మరియని తన సేవలో వాడుకున్నాడు దేవుడికి. ఆమెని దేవతగా కొలకూడదు కానీ గౌరవించాలి. మన తల్లిని ఎలా గౌరవిస్తామో అలా గౌరవించాలి ఆమెకి. ఆమె దేవునికి తల్లి అంటే ఈ లోకానికి మనిషి కుమారుడికి వచ్చిన యేసు ప్రభుకి తల్లి ఆమె. మన తల్లిదండ్రులు ఎలాగ మనం గౌరవిస్తామో ఆమె పరిశుద్ధురాలు. ఆమె దేవుని భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించి నీతి నిమిత్తంగా నిలబడ్డ స్త్రీ ఆమె. గౌరవించాలి.
కావున ఆమెను తుణీకరించకూడదు, ఆమెని అవమానం చేయకూడదు, ఆమెను మరొకలాగా చేయకూడదు. మన తల్లిని ఏ రీతి గౌరవిస్తామో అంతకంటే ఎక్కువగా మనము గౌరవించాలి ఇంకా. ఎందుకంటే ఆ లోక రక్షకుడు రావడానికి ఆమె ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నీకు చెబుతున్న మాట ఏంటంటే, మరి చెంచు వారికి ఏమి తెలియదు కదా. ఈరోజు వీళ్ళు నిన్న సెమీ క్రిస్మస్ జరిగితే ఒకప్పుడు తింటానికి తిండిలోకి మన సెమీ క్రిస్మస్ పెడితే ఒకే ఒక్క అతను 40,000 ఖర్చు పెట్టినాడు. ఇంకా డబ్బు మందిరంలో వంట సామాను మనకు కడదు కదా, ఆ వంట సామాను కొనుక్కొచ్చాడు. ఇంకా తిరిగి తన గూడానికి దేవుని వాక్యం వినబడాలని యాంపికలు కొనుక్కొచ్చినాడు. తిరిగి ఆ గూడె మొత్తానికి భోజనం ఏర్పాటు చేయడానికి నేనే ఖర్చు పెట్టుకుంటా. లెక్క ఏ పూటకి ఆ పూట తన పని వెళ్తేనే తన కడుపు నిండిది, లేకపోతే లేదు. ఇక లేదయ్యా ఇది నేను చూసుకుంటే, లేదన్నా నాకు ఈ అవకాశం ఇవ్వు ఇప్పుడు అని చెప్పాడు. తిరిగి అదంతా కార్యక్రమం అంతా జరిగి మేము తిరిగి వచ్చేంత వరకును మేము బయలుదేరుతుంటే అన్న కారుకి అది పెట్రోల్ ఉందా, తీసుకున్న డబ్బులో కారు వెళ్ళి నా కారు నేను అని చెడిక. ఒకప్పుడు నేను పోతే అన్నం పెట్టడానికి ఒక పూటకి లేని పరిస్థితి. 16 సంవత్సరాలైంది నా ప్రాంతం అడుగుపెట్టి చెంచుల మధ్యలో. 16 సంవత్సరాలైంది మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని మనుషులుగా మార్చినాం. తాగి నా భార్య తాగాలి, లేకపోతే నా భార్య అయితే నేను తాగాలి, నేను తాగితే నా భార్య తాగాలి, మేమిద్దరంతా మా పిల్లలు తాగాలి. అదే మాకు పండగ అనుకున్నాం, అదే మా జీవితం అనుకున్నాం. కానీ అది జీవితం కాదు, మరొక ఏడాది కొత్త జీవితం ఉందనేది మాకు వచ్చి తెలిపినావు. ఆ దేవుడు మా మధ్యకి నిన్ను పంపించింది, ఆ దేవుడు మమ్మల్ని ప్రేమించినాడు, అందుకే మా మధ్యకి నిన్ను పంపించినాడు. అదే కాదు, మేము వండుకున్నది ఏ అన్నమైనా తిన్నావు, నాకు బాగలేదని ఎప్పుడు చెప్పలేదయ్యా. ఆ విషయంలోనే అన్నం వాళ్ళు ఇత్తుతులు వండుకుంటారన్నమాట. ఇంకా కొద్దిగా ఇత్తులు ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇత్తులు వండగాకండి, మామూలు ఉడకలని చెప్పంటే మాకు ఇదే అలవాటు అని చెప్పండి. ఆ అన్నము సలరిపోయినంత పట్టుకొని పిసుకుతే ఏ గింజకి ఆ గింజ విడి వస్తుందన్నమాట. అంత విత్తులుగా ఉండదు. ఇక అది చాలా నుంచి నా జీవితం నడుస్తుంది కాబట్టి అనుకోని రీతిగా అది డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకుంటే కడుపు సడన్గా వచ్చిందన్నమాట, కడుపు నొప్పి వచ్చింది. అందులో ఇక్కడ మన అమ్మాయి, మన చిచ్చమ్మాయి ఉంటే ఇక్కడ సంగతమ్మ అని చెప్పాను, అంటే నేను వస్తున్నానని చెప్పాను. అప్పుడు నిండు నెలతో ఉందమ్మా. అమ్మా నిండు నెలతో ఉన్నామ్మా అంటే, లేదన్నా ఈ భాగ్యం నాకు దొరకటం ఇది నా అదృష్టం అని చెప్పని భావించి కాపరిగా సంఘానికి ఆమె తన వంతు ఏమి అడుగు వేయాలో ఆ అడుగు వేసి తన వంతు ముందు కొనసాగింది. హాస్పిటల్కి చూపిస్తే రాయి ఉందయ్యా, నువ్వు తినే ఆహారము అరగలేదు, అది రాయిగా మారింది, అందుకే ఈ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని మహాకృప పెట్టి ఆ టైంలో ఆ సమయానికి నేను దేవుని సేవలో ఇంతగా ఏ ఒక్కరోజు కన్నా సేవలకు వెళ్తున్నప్పుడు నా పిల్లలే నా భార్య ఎన్ని ఆలోచన చేయలేదు. ఇక్కడ ఉంటే చూసుకునేవాడిని, ఇక్కడ దాటితే దేవుడికి అప్పగించిన ఆ పనులను చేస్తున్నాను. ఇక్కడ అట్లా రేములు దేవుని కోసం ఉండటం వలన దేవుడే ఎవరైతే ఆయనకి ఇష్టం ఉంటారో వాళ్ళని వాడుకుంటే ఆ పనికి నా కోసం. ఆ సమయానికి టక్క అందరం ముందుకు వచ్చేసి హాస్పిటల్ నన్ను కోసపెట్టారు. వాళ్ళంతా వాళ్ళ పనులు చేసుకుంటూ వచ్చి ఆపరేషన్ అంతా అయిపోయి తిరిగి క్షేమంగా రావడానికి జరిగింది. అదే కదా హాస్పిటల్లో 15 రోజులు 10 రోజులు ఉన్నాను. ఏకుజాను 3 లేచి ప్రార్థన చేసుకుంటాడు. ఆ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆయన చూసేవాడంట. డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ చూసేవాడంట. నాకంటే ముందున్న వాళ్ళు దాదాపు నెల 15 రోజులు ఉన్న వాళ్ళందరినీ కొద్ది పక్కకు పెట్టేసి నన్ను ముందు పెట్టేసి దానుడిక ఎట్లుండు యమలోకంలో యముడు ఆ టైప్లో ఉండమాట. ఎక్కడో సొరంగంలో ఉండు వారిని ఆయన ఈరేంది డాక్టర్ అని చెప్పాను. దా నేను నిన్ను చూస్తున్నాను. ఇక నన్ను చూస్తున్నావా, ఎక్కడి నుంచి చూస్తున్నావు, ఏం కత్తాను, ఇదిగో తాగుబోతే చంపుతా, నిన్ను చంపను ఆడక. ఎందుకంటే తాగుబోతాడు, నేను తాగను, నీ మీద ఒట్టు అంటాడు. వాడు ఆ బాగిన తర్వాత మళ్ళీ తాగా కుటుంబాన్ని నడిపించాడు. వాడు ఉన్నావట పోయినవటే, కానీ నువ్వు అవసరం, నేను బ్రతికిస్తాను చేసి చాలా మంచిగా మాట్లాడటం. ఈ నాకు సూర్యుడు భయం. అందరు చూసి నన్ను భయపడితే సూర్యుని చూసి నేను భయపడతాను. డాక్టర్ మొత్తం అంటే నాకు ఎములా కనబడిద్ది మరి.
రాత్రి కానీ చెప్పాను వజ్రమ్మకి, ప్లీజ్ ప్లీజ్ అమ్మ చిన్నగా ఏమో అన్న నీకు ఏ కదా అన్నది. అట్లా కొన్ని చోట్ల హాస్పిటల్ ఇప్పుడు గడ జరిగింది. కానీ ఈ రీతిగా పరిస్థితి దేవుడు దాటించి, ₹1 అప్పు లేకుండా, నా చేతిలో ₹1 లేదు, హాస్పిటల్కి పోయినా దేవుడు తెచ్చుకుని తిరిగి మొత్తం అమౌంట్ కట్టి అంత అయిపోయి ఆపరేషన్ జరిగి సేమంగా ఇంటికి వచ్చిన ఆ సమయానికి ఏ పనికి ఏ వ్యక్తిని వాడుకోవాలో ఆ రీతికి దేవుడు వాడుకున్నాడు. దేవుడు హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్న ఈ మాట, ఆయన నమ్మిన వారిని, ఆయన ప్రేమించే వారిని, ఆయన కొరకు నిలబడే వారిని దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడం, ఎప్పుడు అన్యాయం చేయడం. సేవ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కొన్ని పరిస్థితులు పెట్టి ఇంటి నుంచి బయటకు వచ్చినాను. ఇంకా నాన్నకి ఇబ్బందిగా ఉన్నాను, భారంగా ఉన్నాను. ఇంకా మా నాన్న నేను బయటకు వస్తుంటే మా నాన్న అన్నాడు, ఎట్లా బతుకుతావు అన్నాక, ఆయన నమ్మినా అని చెప్పినాక ఈ స్థలంలోకి వచ్చేంతవరకును 2-3 జతల బట్టలే, అంతకంటే ఎక్కువ లేవు. ఇంకా ఉండటానికి నివాసం లేదు. ఆయన ఈ స్థలం ఇచ్చిన తర్వాత ఈ స్థలంలో కట్టడానికి డబ్బులు లేవు కదా. కందికెట్ట పిల్లలు, అప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా తీసుకొచ్చేవాళ్ళు ఆ కందికెట్ట పైన కప్పు చుట్టూ దల్లు కట్టి ఇల్లులాగా ఆ ఇంట్లో ఉన్నాయి. దాదాపు 3-4 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాయి. వచ్చిన బంధువులు కొంతమంది చూడటానికి వచ్చి, ఏంది ఇది అని చెప్పాడు. ఇంతకంటే శ్రేష్టమైన మరొకటి లేదని చెప్పి, నాకు దేవుని కోసం అన్నా, ఇది నా కోసం లేదు. ఆయనని పిలిచినాడు, ఇక్కడ ఉండమన్నాడు, ఉన్నా అంతే. ఆయన ఉన్నమైన చోట ఉంటే నాకు మేలుంది. ఆయన ఉన్నమైన చోట కాకుండా మరొక చోట ఎంచుకుంటే నాకు నష్టం వచ్చినా నన్ను చూడటానికి దేవుడి దగ్గరికి రాడని చెప్పిన. కానీ వాళ్ళు నవ్వుకుంటూ పోయినారు. వాళ్ళ ముందే దేవుడు నన్ను తలగా, వారి ఆపద వస్తే, కష్టాలు వస్తే, ఎన్ని హాస్పిటల్ పోయిన నయం గల వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంది, మా అమ్మాయి కడుపులు నొప్పి వస్తుంది, మా అమ్మాయి చాలా బాధలో ఉంది, ఇప్పటికీ దాదాపు 70,000 అయిపోయినాయి, నాకు నువ్వు గుర్తొచ్చిన యేసు ప్రభు నమ్ముకున్న సేవకుడు అని, ఆ యేసు ప్రభు బాగు చేస్తున్నాడు కదా అని చెప్పంటే ప్రార్థన చేయాలి. దాదాపు దగ్గర 6-7 నెలల నుంచి బాధపడుతున్న, హాస్పిటల్ తిరిగి బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఒక అరగంట కూర్చొని మాట్లాడుతున్న ఆ మాటలోనే ఆ మనిషికి ప్రార్థన చేయాల తగ్గిపోయింది. అటువంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. నమ్మి ప్రార్థించి పని మొదలుపెట్టేవాడిని. నమ్మేవాడిని, నేను నమ్మిన దేవుడి గురించి తెలుసుకునేవాడిని. తెలుసుకున్న దేవుడికి నమ్మకంగా ఉన్నాను. నమ్మకమే కాదు, ప్రార్థించి పని మొదలుపెట్టినాక ఈ స్థలంలో గణంతే. ఈ స్థలంలో మందిరం మొదలుపెట్టినప్పుడు పావలా ఉంది. అప్పుడు పావలా రూ. 10 పావలా ఉంది. నాకు తెలిసిన వ్యక్తులు, బంధువు ఒక అతను అన్నమాట, చూసి చాలా వెక్కిరింపుగా నవ్వాడు. ఇంకా పావల దగ్గర పెట్టుకొని ఇంత పొడుగు మందిరం పెట్టినావు, ఇది ఎలా వీలైంది అని చెప్పంటే, అతను నవ్వుకి మనిషికి బాధ్యత వచ్చింది, కానీ దేవుడిపై నమ్మకం అయితే పోగొట్టుకోలేదండి. ఇంకా ఏ రోజైనా సరే ఈ మందిరం పని చేస్తున్నప్పుడు కానీ, ఈ మందిరం పని నడుస్తున్నప్పుడు కానీ, మేము మందిరం కడుతున్నాము అని నా కాటున్న వ్యక్తులు పంపించి ఒక కాగితం ఇచ్చి, ఒక బుక్ ఇచ్చి, వసూలు చేయండి మందిరం కడదామని ఎప్పుడు చెప్పలేదు నేను. ఇంకా ఎప్పుడు ఆ తప్పుడు పని చేయలేదు నేను. ఇంకా ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడి గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలిసింది అంటూ నమ్మకం ఉన్నాను, ప్రార్థించినాను. ఆయన చెప్పినాడు, ఈ ప్రాంతంలో మంచి మందిరం కడుతున్నాను. ఇంకా చెప్పిన దేవుడికి నమ్మకం ఉన్నాను, ఎదురు చూసా, తిరగబడలేదు. ఏది ప్రవ్వా అని ఇప్పుడు ఆయన దూషించలేదు, విమర్శించలేదు. రకరకాల మనుషులు ఇడది వాళ్ళకి ఇష్టమైతే ఉన్నారు, ఇష్టం కాకపోతే రకరకాలుగా ఇడు దూషించిపోయినా కానీ బాధపడాల, నొచ్చుకోవాలా. ఎందుకంటే తెలిసిన దేవుడు కదా, నాకు తెలిసిన దేవుడు. ఆయన మంచితనం తెలుసు, ఆయన గొప్పతనము తెలుసు, ఆయన మనిషి కోసము నమ్మకంగా ఉంటే ప్రాణం ఇస్తాడని తెలుసు, వీళ్ళైతే దిగొస్తాడని తెలుసు నాకు. ఇంకా ఇటువంటి దేవుడి గురించి నాతో ఉన్నవారు రకరకాలుగా వ్యక్తులుగా భావంతో మాట్లాడినా ఎప్పుడూ సిగ్గుపడలేదు. రేషన్ బియ్యము ఒకరోజు ఉంటే 2 రోజులు వండవు, రేపు ఏందో మనకు తెలియదు. కానీ ఆ సమయానికి దేవుడు కూర్చిపెట్టేవాడు, మంచి సమృద్ధిని అన్ని విధాలుగా. అటువంటి స్థితించి 26 లక్షలైంది మొత్తం ఇంటితో, ఈ బేస్మెంట్తో మొత్తం మట్టితో కలుపుకొని. అంత అయిపోయిన తర్వాత
లాస్ట్ ఫైనల్లో ఈ మట్టికి దేనికి డబ్బులు ఇవ్వాలి, 1,20,000 కట్టాలి. అప్పటికి 470 టక్కులేం పట్టింది. ఆ 1,20,000లో డబ్బులు కొంత తక్కువైంది. ఇంకా నా పెళ్ళికి ఉంగరం ఉందన్నమాట. ఇంకా ఆ ఉంగరము అమ్మేసి డబ్బులు కట్టేసిన. ఇంకా వాళ్ళు తాపకి ఇక్కడ రాకుండా. తిరిగి అది జరిగిన తర్వాత మనుషులు ఒక పక్క నువ్వు గొప్ప దేవుడిని చెబుతున్నావు కదా, గొప్ప అద్భుతమైన దేవుడిని చెబుతున్నావు కదా, మరి నీ పెళ్ళికి పెట్టినది ఆ ఉంగరం అమ్మేసినావు కదా అని నా మనసు అసలు పక్క నుంచి ఎక్కిస్తుండేది. ఇంకా నిందమూపుతుండేది. లేకపోతే చిన్న సుప్పుగా ఏంటది నాతో మాట్లాడుతుండేది. ఇక పక్కకి పెట్టి నాకు తెలుసు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని దాన్ని నోరు మెప్పించేవాడు. ఈ విషయం జరిగిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఒక ఆమె వచ్చింది ప్రార్థనకి. అయ్యా, నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్ చెప్పారు ఇంకా బతకడండి. ఇక ఇప్పుడు నేను ఒంటి మీద ఎటువంటి బంగారంతో వచ్చినానో దేవుడి మందిరంలోకి, నా భర్త వెళ్తే మొత్తం ఇక్కడ ఇచ్చిపోతాను. నేను ఆ వైపు చూడలేదు. ఇంకా సరే ప్రార్థన చేద్దాము అలా అని చెప్పని నేను ప్రార్థన చేస్తాను లేదు, ప్రార్థన చేద్దాం. ఒక ఆడ మనిషి ఏడ్చుకుంటూ వచ్చింది అంతే. ఇక ఇలా చూసి ప్రార్థన చేసి తప్ప ఎప్పుడు వాళ్ళు వెనక అది ఇది అని ఎప్పుడు ఆశించలేదు. ఇక్కడ ఆశిస్తే ఇక్కడ నిలబడటం వీలుపడదు, మీ మధ్యలో నిలబడి చెప్పటం వీలుపడదు. ఇంకా ఆ ధైర్యంగా ఉండదు కదా. దొంగే కదా, దొంగ ఎప్పుడైనా చెప్పగలడా? అలా ఉండేది నా పరిస్థితి. ఇంకా తిరిగి లాస్ట్ ఫైనల్లో 2వ రోజు ఆమె వచ్చేసింది. నా భర్త బ్రతుకుని గుండె ఆపరేషన్ బాగా జరిగింది, మంచి క్షేమంగా ఉన్నాడయ్యా అని ఆదివారం పూట వచ్చి నేను ప్రార్థన నడుతుంటే అందరి ముందు ఈ కమ్మలు ఇవన్నీ తీసి వేస్తూ ఉంది. లాస్ట్ ఉంగరం తీసి ఎడబెట్టింది. ఇక్కడ మౌనం అన్నాక అవన్నీ ఏం చేయాలి ప్రభు అని చెప్పంటే, రెబాయ్ నా పన్ను కొడుకుని ఉంగరం పెట్టినావు కదా, దానికంటే డబల్ ఉంగరం తీసుకో, నేను నీకు ఇస్తున్నాను. ఇంకా ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఆనాటి నుంచి ఈనాటి వరకును దేవుణ్ణి మాత్రమే నమ్మిన, మనిషిని మాత్రం నమ్మలేదు. మనిషి మాయగాడు, మనిషి హృదయం మంచిది కాదు, మనిషి బుద్ధి మంచిది. కుక్కనే నమ్మచ్చు, మనిషిని నమ్మకూడదు. ప్లీజ్ మీరు ఏం బాధపడకండి. బాధపడుతున్నారా? బాధపడండి, ఇది వాస్తవం. మీ దారిలో కానీ ఇటువంటి గాయాలు మీకు అయి ఉంటాయి, కానీ చెప్పుకోవడం కుదరలేదేమో. కానీ ఒక సేవకుడు నేను చెబుతున్నాను. ఎందుకంటే దేవుని కంటే మనిషిని ప్రేమిస్తే నువ్వు దీవించబట్టం నీ వల్ల కాదు, నీ శాత కాదు. దేవుని కంటే మనిషిని ఎక్కువ ప్రేమిస్తే, అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఆస్తులైనా, బంధుమిత్రులైనా, కులమైనా, కులముల వ్యక్తులైనా, దేవుని కంటే ఎక్కువ ప్రేమించి దేవుని పక్కకు పెట్టి మనిషికి చోటిచ్చావా, వాళ్ళ చేతనే నీకు అన్యాయం జరిగింది. వాళ్ళ చేతనే నువ్వు ఎరివేయబడతావు, వాళ్ళ చేతనే నవ్వులు. ఎవరైతే నిన్ను పొగిడారో వాళ్ళే నిన్ను అవమానము చేస్తారు. ఇంకా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు ఏమంటున్నంటే, రబ్బాయ్ సూచించింది నేను, నిన్ను నీ కొరకు ప్రారంభించింది నేను, నీ ఆయుష్, నీ కాలగతులు, నీ తలరాత నా చేతిలో ఉన్నాయి. నన్ను ప్రేమిస్తే నీకు మేలు ఉంటుంది, కానీ నీలాగా సూచించబడ్డ వ్యక్తిని ప్రేమిస్తే నీకేం మేలు ఉంటుంది నాయన. ప్రేమించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే ఏమైంది? శాపము. చూడండి, రాత్రి చదివినాను ఇర్మీయా 17వ అధ్యాయము 5వ వచనం ఒక మాట చూడండి. ఇర్మీయా 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ చలవిస్తున్నాడు, నరుని ఆశ్రయించి శరీరులను తనకి ఆదరము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. సరే, దేవునికి దూరంగా ఉండి, తెలుస్తున్న దేవుడి గురించి దూరంగా ఉండి ఏమన్నా వరగదీసినవా? ఏమన్నా నీకు ఒరిగిందా? లేదు కదా. దేవుడితో నువ్వు ఉండి నిలబడితే దేవుడు ఏమండు, నీ దేశం నేను తలగా ఉంచుతా అన్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఇందాక మన విజయ భర్త సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా
మామూలుగా గవర్నమెంట్ ఏంటిది, దాంట్లో గవర్నమెంట్ జాబే ఉండదంట, అంతేనయ్యా? ప్రైవేట్, ఏదైనా ప్రైవేట్ జాబే ఇంకా వెళ్ళడానికి లేదు. ఇంకా ప్రైవేట్ చేసిన వ్యక్తి గవర్నమెంట్లో వెళ్ళడానికి లేదు ఇంకా. మరి పరిస్థితి అది. కానీ ఇట్లా ఇక్కడ చెప్తా వచ్చాడు నాకు, కానీ ఇంతమంది నాకంటే ముందున్నారన్న, నా చదువు కానీ ఏంటిది ఆ యొక్క సబ్జెక్టుకి సరిపోదు పరిస్థితి అని చెప్పంటే, నేను చెప్పినాను ఇంకా నమ్మింది దేవుణ్ణి, రారాజుని, భూమికి ఆకాశానికి సృష్టికర్త అని దేవుణ్ణి నమ్మి ఎందుకయ్యా ఆలోచన చేస్తావు, సందేహపడతావు? నమ్మటం నీ వంతైతే సమస్తము సాధ్యమని గట్టిగా ఒకటే మాట చెప్పిన. ఇంకా చెప్పడమే కాదు, ప్రార్థించినాను తన చేత ప్రార్థన. అప్పుడు వాళ్ళని లైవ్లో తీసుకున్నమాట. ఇంకా అప్పుడు దాకా వీళ్ళని లైవ్లో తీసుకోలేదు. అంతా ఒక 10 రోజులు ఏమైంది, లైవ్లో తీసుకొని ఇవన్నీ ముందు జరిగిస్తూ అతను టైంకి ఇంకా ధైర్యపరుస్తూ వస్తాం. వాక్యంతోనే ఎడాపెడ ఏంటి ఒకడికి ఇష్టం కాకపోతే ఏం చేస్తామో, ఏంత ఇష్టం కాకపోతే ఏమ్రా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమ్మా నీకు చిక్కుంది లేదా, నీ చిక్కు పడగుతుంది కదా. అట్లా వాక్యంతో వాయించుకుంటూ దేవుని వైపు తీసుకొస్తూ వాక్యం వచ్చిన పరిస్థితి ప్రార్థనలకు ముందు నడిపించండి. దేవుడు అద్భుతం, ఆయన ఒక్కడిదే కాదు. ఇందాక ఆరంభంలో చెప్పే కదా, సంతమానుల ప్రాంతాన్ని, ఆమె ఇంటర్ పాస్ అయింది, ఫస్ట్ ఇయర్, రెండో సంవత్సరం, 3 డిగ్రీ చదివింది, పాస్ అయింది. ఇక వాళ్ళ అమ్మ నాన్న పక్కకి వెళ్ళిపోయినా కానీ అమ్మాయి అయితే ఆ రుచి చూసిన వ్యక్తి, దేవుడి గురించి రుచి చూసిన వ్యక్తిని మర్చిపోలే, దేవుడిని మర్చిపోలే. ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబానికి తెలియకుండా దొంగసాటు ఉండి ఫోన్ చేసి అమ్మ నాన్న కోసం ప్రార్థన గట్టిగా చెప్పిన, మీ అమ్మ నాన్న వస్తారు, గోచితో ఇట్లా కొట్టుకుంటారు అని చెప్పిన. ఇక సేమ్ అదే జరిగింది. ఇక ఖచ్చితంగా వస్తారు, దేవుడు విడిచిపెట్టాలని చెప్పినాక సేమ్ అదే జరిగింది. ఈ ప్రకారంగా ఈరోజు ఆమె ఉన్న స్థాయిలో దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉంటావాలనక. హల్లెలూయా. ఇంటికి పెద్ద అమ్మాయి ముందు చక్కగా వెళ్తుంటే వెనక అమ్మాయి కానీ చక్కగా వెళుతలేదమ్మా, వెళ్ళిద్ది. ఇంకా ఆ తర్వాత వెనకొడు కానీ అతడు చిన్నగా ఆటోమేటిక్గా ఇడిదిప్పినా ఇదే దారి కనబడుతుంది. ఇంకా ఆ వ్యక్తికి కానీ వాడు ఎన్ని తిరిగి రాని లాస్ట్కి ఇదే దారి మా అక్క వెళ్ళింది, మా చిన్నక్క వెళ్ళింది, నేనే ఈ దారి వెళ్తే మేలు తప్ప నాకు మేలు అని చేసింది. ఏదో ఒక రోజు తన హృదయానికి దేవుడు ఆలోచించి మార్పు తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పెద్దమ్మకి దేవుడు వివాహం జరిగించిన అద్భుతంగా చాలా మంచిగా జరిగింది వివాహం. అలానే రెండో అమ్మాయికి జాబ్ వచ్చింది. ఇక వీళ్ళకి బాధంతా ఈ సమస్య అంతా ఎక్కడుంది, పిల్లల పరిస్థితి వేరే ఉంది, వాళ్ళ పరిస్థితి వేరే ఉంది, అంత తేడా ఉంది. కాబట్టి ఈ ఆలోచన ఎక్కువైపోయి తిన్నాన్న మన కొంటబడ్డక అనారోగ్యానికి సూట్ అయింది మళ్ళీ. కానీ దేవుడు ఎప్పుడైతే దారి చేసిన తర్వాత పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది, చిన్న అమ్మాయికి జాబ్ వచ్చింది. మొన్న ఈ మధ్య 2 రోజులమ్మ 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఇప్పుడు బెంగళూరులో ఉంది అమ్మాయి, బాపు తీసుకుంది. వాళ్ళ అమ్మ నాన్న చెబుతుందంట, మంచిగా బాగుందమ్మా, అక్కడ నాకు బాగుంది, చాలా బాగుంది. వీళ్ళేమనుకుంటున్నారు, క్రిస్మస్ దగ్గరకు వచ్చింది, క్రిస్మస్ టైంలో వీళ్ళు రమ్మన్నారు అని చెప్పని అంటే, నేను ఇంకా ఆమెకి ఎదురేం చెప్పలేదు. దేవుడే ఇచ్చింది కదా జాబు, ఇచ్చిన జాబ్కి ఆయనకు దూరం చేసుకుంటూ దగ్గర చేసుకుంటాడు తప్ప ఇంకా దగ్గర. ఎందుకంటే మనం ఈ వాతావరణం నుంచి ఒక వాతావరణం ఇప్పుడు దేవుడు కొత్త తలుపుతో మంచి జ్ఞానాన్ని పెంచుతాడు దేవుడు. ఇంకా తిరిగి అడిగి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పిందంట, అమ్మ నేను ఉన్న గల్లీ 2వ గల్లీ చర్చి ఉందమ్మా, చాలా అద్భుతం ఉందాడు ఆ చర్చి అని చెప్పినాడు. అక్కడ హల్లెలూయా. మంచిగా ఆ రీతిగా దేవుని కార్యాలు. అదొకటి. మన కుమారకి ఏంటిది, మన స్వప్నం అమ్మకి క్యాన్సర్ వచ్చిందన్నమాట. దాదాపు 2 సంవత్సరాలు అయిందమ్మా. ఇంకా లాస్ట్ ఫైనల్ అని చెప్పినట్టు వాళ్ళకి. ఇంకా విజయవాడ చెప్పి ఇంకా మనం ఆశీర్వదుకోవాలన్నా ఏమైతే ఆశ లేదు, డాక్టర్ చెప్పి మాట ఇద్దని చెప్పినాను. నేను ఒకటే ప్రార్థన చేసిన, ఒకగాని ఒక కుమార్తెని నీకు ఇచ్చినారు ప్రభువా, నువ్వు అన్యాసుడు కావు కదా, అన్యాసుడు కావు. ఎంతవరకు మాకు అవసరం అవుతాంతో, నాకైతే అవసరం, వాళ్ళకి అవసరం లేదు కానీ నాకు ఆమెతో అవసరం.
ఎందుకు? ఆమె ఇంట్లో ఉంది. ఇక్కడ స్వప్నక్క సేవ చేస్తుంది, ఆమె ఇంట్లో ఉండి మాతో పాటు సేవ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, మనతో పాటు మీ అమ్మ సేవ చేస్తుందని చెప్పినాక ఆమె అవసరం మనకి అని చెప్పి ప్రార్థన చేసి, నీ ఇష్టం ప్రభు అని చెప్పినాక, నీ ఇష్టం, ఇంకా మాకు కొన్ని రోజులు అవసరం ఆ మనిషితో అని ప్రార్థన చేసినాం. డాక్టర్లేమో నెల, 2 నెలలు, 3 నెలలు చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం అనుకుంటాను. ఇంకా దేవుడు దయ చూపించాడు. ఇంకా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన నమ్మిన వారిని ఆయన ఏం చేసినా మేలే చేస్తాడు, కీడు మాత్రం చేయడు. మనిషి కీడు చేస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు కీడు చేయడు. నీకెందుకు నష్టం వస్తుంది? నువ్వు నమ్మిన దేవుడికి నమ్మకంగా లేవు. డబ్బుకో లేదా దేనికో దానికి అమ్ముడు పోయి, అబద్ధాలకో దేనికో దానికి అమ్ముడు పోయి దేవుని అమ్ముకున్నావు. అందుకే నీ జీవితంలో ఏం చేసినా అబద్ధాలు ఆడి సంపాదించుకుంటున్నావు, లేకపోతే మోసాలు చేసి, లేకపోతే ఎవరు రాయి జరిపి ఆ పొలం ఇటు సంపాదించుకుంటున్నావు. అది ఎన్నో ఉండదు కదా. సొంతగా కష్టపడినదే ఉండదు. ఇతరులను నోరు కొడితే, ఇతరులను దూషిస్తే, ఇతరుల పైన తిరగబడి దేవుని పోగొట్టుకుంటే నీకున్నదంతా తీసి పక్కకు నూతుడాయనక. నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని. బైబిల్ ఏమంటుందంటే, నాశనానికి ముందు గర్వం, అహంకారం నడుస్తుందంట మనిషిలో. గర్వం, అహంకారం. నేను నీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఈ గలిలయ యొక్క ప్రాంతంలో ఉన్న అనుజనులకి దేవుని యొక్క వెలుగు ఉదయించింది. వాళ్ళ వెనక్కి మరణ అంచులో, మరణ స్థాయిలో ఉన్నారు వాళ్ళక. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు వారి వెనుక ఉదయించిందో, వారి జీవితంలో ఎన్నడూ సున్న ఆశీర్వాదాలు, ఎన్నడూ సున్న జీవం, ఎన్నడూ సున్న దేవుని యొక్క అద్భుతాలు వారి జీవితాల్లో చూసినారు. అలాగని మన జీవితాలలో కానీ దేవాదేవుడు ఏంటిది? భారతదేశమే కాదు, ప్రపంచ దేశంలో దేశానికి సెంటర్లో గుట్టాడైనా, సెంటర్లో గుట్టాడు. ఇక నీకు చిన్న ఒక ఉదరికం చెబుతాను. ఇక 4 పిల్లలు అనుకో, ఆ 4 పిల్లలకి బాగాలో పంచుతాం. లెక్క పెద్దోడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు. మరి తల్లిలు ఎక్కడ ఉంటారు? తల్లిదండ్రులు చాలా అద్భుతంగా ఒక స్థానంలో ఉంటారు. ఇక చిన్న కొడుకైనా, 2వ కొడుకైనా, 3వ కొడుకైనా 4 వచ్చి ఆ తల్లికి సమీపంగా, అందరికీ సమీపంగా ఉండదమ్మా. అందరికీ సమీపంగా, వాడు శత్రువైనా, ప్రేమించేవాడైనా, ప్రేమ అర్థం కాకపోయినా అందరికీ సమీపంగా ఉంటుంది. ఇక అలాగనే దేవుడు ప్రపంచం ఇదంతా సృజించింది ఆయన. ఆయన రూపము కలిగిన వరం, ఆయన జీవము కలిగిన వరం, అందరికీ సమీపంగా ఉన్నాడు ఆయన. అందుకే ప్రపంచ దేశంలో ఆయన మధ్యన పుట్టాడు ఆయన. అటువంటి దేవుడు ప్రపంచ దేశాలలో ఒక్క దేవుడిగా ఆరాధించబడుతున్నాడు. ప్రపంచ దేశం ఈరోజు ఈ క్రిస్మస్ మన ఆంధ్రలోనే కాదు, మన తెలంగాణ కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు ఈరోజు ఆరాధిస్తున్న దేవుడిని. అటువంటి గొప్ప దేవుడైనా నువ్వు మొక్కనంత మాత్రాన, నువ్వు ఆయనతో నడవనంత మాత్రాన, ఆయన సన్నిధికి రానంత మాత్రాన ఆయనకి నష్టమేమీ లేదు. నష్టపోయేది నువ్వు, కష్టపడేది నువ్వు, తల దించేది నువ్వు, గుండె బాదుకునేది నువ్వు, నవ్వులు పాల అయ్యేది నువ్వు. దేవుడికి నష్టము ఉండదు. ఇంకా హల్లెలూయా. ఒకడు పొద్దున్న లేచి ఈ సూర్యుడు వెళ్తురు ఈ ఊరి మీద పడకూడదని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అది నా చిన్నతనంలో. ఏందిరా అని చెప్పంటే, అరే మనం ఇడిది ఈ యొక్క వెళ్తురు మన ఊరి మీద పడకూడదురా అని చెప్పేటండు. అప్పుడు నాకు కన్నా సరే ఏంటి అవగాహన ఇచ్చిన పిల్లడు కాబట్టి ఆపురా అని వాడాపిండి వాడి పక్క చేతులు నేను పెట్టిన. ఇద్దరం పెట్టినా ఆ ఊరి మీద వెళ్తురు రాకుండా ఆపడం మా వల్ల కల. ఎందుకు? ప్రపంచానికి కనబడే వ్యక్తిని ఆపగలమా? ఆపలేం కదా. ప్రపంచాన్ని మార్చగల దేవుడు భూమినికి దిగొచ్చి ప్రాణం ఇచ్చి ఆయన ప్రేమని ఎరడ చేసుకుంటుంటే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? తండ్రి తన బిడ్డల దగ్గరికి వస్తున్నప్పుడు ఏ శత్రువు ఆపగలడు? ఏ వ్యక్తి ఆపగలడు? ఇక ఆయనకి ఇష్టమైంది నిన్ను ఇడిపించడానికి, ఆయనకి ఇష్టమైంది నువ్వు నరకం పోకుండా ఆయన ఉండే సన్నిధిలోకి రావడానికి, ఆయనకి ఇష్టమైన అతన్ని ఇడిపించడానికి, రచడానికి దాన్ని ఎవడు ఆపలేడు. ఇక
ఇది పరిస్థితి, దేవుని యొక్క ఉద్దేశాలు. ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 21 ఒక మాట చూడండి. మనిషికి నాశనము, కష్టము, బాధలు ఎందుకు వస్తాయో, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహానికి దీపము కన్ను గనుక నీ కన్ను తేటగా ఉన్నడలా నీ దేహమంతయు ఎలుగు మహిమై ఉండును. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు హల్లెలూయా చీకటి మహిమై ఉండునని రాయబడింది. ఇక నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఇక నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను తేటగలేకపోతే నీ దేహం అంతా చీకటి మహిమై ఉంటుందంటున్నాడు దేవుడు. ఇక ఇప్పుడు నీ కంటితో ఏం చూడాలి? మంచిని పెంచుకుంటే మంచి చూస్తావు, చెడుని పెంచుకుంటే చెడు చూస్తావు. ఇంకా చెడు చూసే కొంది నిన్నేమో నడిపిస్తుందా? దాని గురించి నీకు అపాయం తప్ప, దాని గురించి నీకు నష్టం తప్ప. చిన్న కుదరెక్కన ఇవన్నీ లైట్లు ఆపేసి మొత్తం ఈ ఎలుతురు రాకుండా గబ్బి సేడుగా తయారు చేసిన తర్వాత నేను ఇక్కడ నిలబడి దా అంటే వస్తావా? ఇవన్నీ తగులుకుంటూ వస్తావు. అలాగనే ఏమవుతుందంటే నీ కన్ను తేటగా లేకపోతే, నీ కన్ను చెడిపోయి ఉంటే నీ దేహం అంతా చీకటమై ఉంటుంది. ఆ చీకట్లో నువ్వెంత వెతుకుని నీకు కనబడదు మేలు, ఎంత వెతుకున్నా కనబడదు నీకు మేలు. ఆ చీకట్లో ఉండి ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు బయటపడదాం ప్రయత్నం చేసినా నీకు వీలు పడదు. ఇంకా ఎందుకు? ఎందుకంటే చీకట్లో ఉన్నాం కాబట్టి. చీకట్లో ఉన్నాం, చీకట్లో నడుస్తున్నాం. మంచి కనబడదు మనకి ఆ చీకట్లో. నీకు ఆ కళ్ళ ముందు కనబడిందని పెట్టి ఇదే కరెక్ట్, ఇదే రైట్ అనుకుంటావు. ఒక్కసారి ఎప్పుడైతే నీ కన్నుని ఎప్పుడైతే మంచిని చూడటం లేకపోతే మంచిని ఎంచుకొని ఆ మంచి ఆలోచనకి వెళ్ళిపోతే ఏమిటంటే నీ దేహానికి ఉన్న కన్ను తేటగా ఉంటామని నీ దేహం అంతా వెలుగు మహిమై ఉంటుంది. ఇంకా చీకట్లోంచి ఆటోమేటిక్గా దేవుడిని పక్కకి లాగుతాడు. ఇంకా నీ కాడ ఆశ లేకపోతే, నీ కాడ దేవుని మొక్కే ఆశ లేకపోతే, దేవుడితో నడిచే ఆశ లేకపోతే, దేవుని కోసం జీవించి అటువంటి నిర్ణయం కాడ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. నీ పరిమాణం లేకుండా, నీ సెలవు లేకుండా, నీ అంగీకారం లేకుండా దేవుడు పక్క నిలబడ్డగా ఏం చేయడు. ఎందుకు? నీ అంగీకారంతోనే పని జరుగుతుందన్నమాటంగా. ఇటువంటి యొక్క విధానం యేసు ప్రభుని ఇలా నేను ఒక విషయం చెప్తాను, ఇంకా చెప్పి ముగిస్తాను. ఇంకా దాదాపు ఒక 3 నెలల క్రితం ఒక వ్యక్తి వచ్చినాడు. ఇంకా వచ్చి చాలా శ్రమలో ఉన్నానయ్యా, చాలా బాధల్లో ఉన్నాను, నానేవారు నాకు ఉన్నా కానీ నాకున్న పరిస్థితిని పెట్టి ఎవరు నన్ను దగ్గర తీయట్లేదు అని వేడుస్తూనే పడ్డాడు. ఇంకా ఇంకేం చెప్పుకోలేక ఎలా చెప్పడం తెలియక ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకేమైనా చెప్పేది ఉందని చెప్పాడు. ఇంకా చెప్పడానికి నాకు అర్థం కాలేదు. ఆ అర్థమేం చెప్పడానికే కష్టమైంది. నేను అర్థం కాని కోసం ఎలా చెప్పగలను? నేను నా పరిస్థితి ఎలా ఉంది, నీకేమైనా తెలిస్తే నన్ను మేల్లోకి నడిపించమన్నాడు. ఇంకా నీకేమైనా తెలిస్తే నన్ను మేల్లోకి నడిపించమన్నాడు. ఇంకా అప్పుడు చెప్పినా, ఇంకా మనిషికి జీవం పోసేవాడు, మనిషి కోసం ప్రాణం ఇచ్చేవాడు, మనిషి కోసం ఎటువంటి భయంకరమైన పాపములు ఉన్నా తనకి తెలియక, ఎటువంటి సాతన యొక్క బంధకడ్డల శరలో ఉన్నా దీవించగలవాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు మాత్రమే అని చెప్పినాక, నేను ప్రకటిస్తున్న ఆ యేసు ప్రభు మాత్రమే. ఆయన నమ్మి నమ్మకం ఉంటుంది సార్. నీకు తెలిసిన దాంట్లో నమ్ము, నమ్మకం ఉండు. నీకు తెలిసిన దాంట్లో తగ్గిందంతా ఆయన నడిపిస్తాడని చెప్పి, ఆయన నమ్ము, నమ్మకం ఉండు, ఆయన నడిపిస్తాడు. ఇంకా చెప్పి ఆ ఒక్క మాట తనకు చెప్పింది, ఆ ఒక్క మాట కట్టుబడి ఉన్నాడు. ఈరోజు అద్భుతంగా అనేక పరిస్థితులు దేవుడు నడిపించి, ఎక్కడైతే తన బాధలో, ఇబ్బందులో, సమస్యలో ఉన్నప్పుడు తను చూసి పక్కకు పోయిన వాళ్ళందరూ ఈరోజు అతను మాట్లాడినారు, అతని గురించి సలహా తీసుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకిట్నే పానిక పాలెంలో ఒక సేవకుడు సేవారంభంలో
సేవ అని చెప్పని సేవ అని చెప్పని ఆ ఊరికి ఈ ఊరికి ఆ ఊరికి తిరుగుతా వాళ్ళకి ఆయ్ కొద్దిసేపు ఆగండి ఆయన, ఇంకా కొద్దిసేపు ఆగితే మీకు కేక్ పెడతాను ఆఖరికి. ఒరే మాట్లాడకండి. ఇంకా లాస్ట్కి ఆ ప్రాంతానికి నేను సువార్తకి దేవుడు నన్ను తీసుకెళ్తే ఆ టైంలో 21 రోజు ఉపవాసం ఉన్నాను, 14 రోజులు 10 రోజులు ఉన్నాను. ఆ ప్రాంతం పోయినాక ఆ ప్రాంతంలో దాదాపు 60 మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. 60 మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ 60 మందిలో ఈ పాస్టర్ యొక్క భార్య, తన భార్య వచ్చి బాప్తిస్మం ఇక్కడ ఆమె ఇంట్లోకి పిలిచింది, అన్న ప్రార్థన చేద్దరానికి కూర్చోబెట్టింది. కుడి చేసి ఆమె నిలబడి ఉంది. ఆమె పిల్లలు 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఆమెకున్న బాధ చెప్పుకుంటుంది నాకు, నేను వింటున్నా. ఇందులో ఒక పిల్ల వచ్చి, అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టంటుంది. ఆగు, అంకుల్తో మాట్లాడుతున్నా, అంకుల్ వెళ్ళిపోయినాక పెడతామ్మా, మళ్ళీ అంకుల్ ఉండకదా ఎక్కువగా అని చెబుతుంది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ 2 పిల్లలు వచ్చి ఆకలి అవుతుందమ్మా అని చెప్పి అంటుంది. ఈ రెండోసారి ఎప్పుడైతే ఈ మాట ఈ పిల్లలు అన్నారో, నేను ఆ సైడ్ మొత్తం ఆ సజ్జమైన కానీ ఆ చిలుపులో కానీ ఆ కిచెన్ నాకు కనబడుతుంది అన్నమాట. ఇంకా ఏమన్నా వండిన గిన్నెలు ఉన్నాయేమో అని చూసిన. ఇంకా అన్ని కడిగి బాల్ వేసి తప్ప అన్నం వండిన గిన్నె ఒక్కటి కనబడ నాకు. ఏమ్మా ముందు పిల్లకి అన్నం పెట్టమ్మా, అప్పుడు కూర్చుంటాడు, వాళ్ళు తిన్న తర్వాత నీతో మాట్లాడతాను చెప్పి. లేదన్నయ్య అని చెప్పాను. కాదమ్మా ముందు పిల్లకి అన్నం పెట్టని చెప్పి. లేదన్నయ్య మళ్ళీ నీకు టైం అయిపోతుంది కదా, మీరు కొన్ని మాటలు చెప్తారు కదా, చెప్పలేనా, అది పూజ చేయండి అని చెప్పాడు. ముందు కాదు పిల్లకి అన్నం పెట్టని చెప్పి. నోట్లో నుంచి మాట్లాడలేక, ఏమ్మా బియ్యం లేవని అని చెప్పి. ఎక్కడ 2 రోజులు బియ్యం లేక ఇంత గిన్నె తీసిపోయి పిల్లల కోసం తీసుకొచ్చి అన్నం పెడతాను, నేను 2 రోజులు అన్నం తినక అని చెప్పాను. ఒక సేవకుడు భార్య. నేను అప్పుడు చెప్పిన, దేవుడు పిలిస్తే సేవకి పద్దు ఉంచడు. దేవుడు పిలిస్తే ఒక మనిషిని దాసుగా పెట్టడు. దేవుడు పిలిస్తే నువ్వు ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా ఆయన విడిపించగలవాడు. అటువంటి దేవుని సేవ అని మీరు చెబుతున్నారు, మరి ఈ పరిస్థితి అని చెప్పని మాట్లాడుతూ, అప్పుడు మన సంఘానికి వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళకి పిలిచి వాళ్ళకు 10 కేజీలు బియ్యం అండి, ఇప్పుడు ప్రస్తుతానికి అన్నం ఉంటే ముందు ఈ పిల్లలు పెట్టమని చెప్పినాక తర్వాత కావాల్సిన డబ్బులు 1 రూపాయలు అందించి ఆ బియ్యం ఏవైతే తీసుకొచ్చినా మళ్ళీ ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి వచ్చేసినాం. మీ ఆయన వస్తే ఎదురు వచ్చి కలవమని చెప్పినాక 2 రోజుల తర్వాత వచ్చింది. వాళ్ళ ఆయన వచ్చిన భార్య తీసుకుని వచ్చింది. సేవకుడైనా పాటలు సూపర్గా పాడతాడు, పాటలు చాలా అద్భుతంగా పాడతాడు ఆయన. ఇక్కడ వినుకొండ ప్రాంతంలో స్టాఫ్ పాటలు పాడటం ఆయన. ఎంత గాయకులన్నా, ఎంత ఏ సమయంలో ఏ పాట పాడాలో, ఏ పాట ఎత్తుకోవాలో ఆ పాట పాడగలడు. కానీ పరిస్థితి ఎలా ఉంది, దారుణంగా ఉంది. ఇక్కడ 2 వచ్చిన భార్య వచ్చిన అన్న ఏనా మా ఆయన అని చెప్పాడు. కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మాట్లాడుతూ మామూలుగా, దేవుని నేను సేవ పిలిచినంటే, లేదన్నా పలానా సేవకుడు చెబితే నేను సేవ చేస్తున్నాను. పలానా చెబితే నువ్వు సేవ చేసేది ఏంటి? దేవుడు నీకు చెబితే చేయాలి. లేదు ఆ సేవకుడు ద్వారా ఏమన్నా చెప్పినాడా దేవుడు? లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తుంటే హృదయం నేను ప్రేరేపణైందా? లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏమన్నా ఒక్క ఆధారం చూపించు, దేవుడు నాకు చెప్పాడు చాలు, ఒక్క ఆధారం చూపించాలి, నేను దేవుడితో మాట్లాడతాను చెప్పిన. తన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఏ ఆధారాలు లేవు. చెప్పినాను ఇంకా ఇది కాదు, మంచిగా దేవుని బాప్తిస్మని అడుగు ముందుకేం చెప్పాను. ఇంకా ఎక్కడో తీసుకున్న అతను ఎక్కడో ఉన్నాడు ఆ యొక్క రక్షణలో, కానీ అక్కడికి పోలేదు, అక్కడ నమ్మకంగా లేడు. తిరిగి తను ఎక్కడ తీసుకుని ఏంటి గాలిస్తే అతను తీసుకున్న ఏంటి సోటు కానీ ఆ విధంగా సరిగా లేదు. దేవుడు అంటే భయపడిన వ్యక్తి, ఆ వ్యక్తి కానీ ఇచ్చిన వ్యక్తి కానీ. ఇదంతా అయిపోయిన తర్వాత నడిగేట్లోకి వచ్చినాడు. 2 భార్య భర్త బాప్తిస్తారు. 40 రోజులు ఫాస్టింగ్ మొదలుపెట్టాడు. ఇంకా ఫాస్టింగ్ ఇంకొక వారం ముగిస్తుండగా దేవుడు చెబుతున్న మాట, ఇతడు ఇప్పుడు దాకా నా మాట వినలేదు, ఇప్పుడు దాకా ఈ వ్యక్తి నా మాట లేదు, నా మాట వినాల్సిన వ్యక్తి
పరాయి వ్యక్తి మాట్లాడినాడు, అంటే నేనంటే భయం లేని వ్యక్తి మాట్లాడినాడు. ఇక సేవని వ్యాపారంగా చేసినాడు. ఇంకా అందుకే తన పరిస్థితి ఇలా వచ్చింది చెప్పండి. దేవుడు చెబితే, ప్రభా నీకు ఇష్టమైతే వాడుకో, లేకపోతే అని చెప్పి, నాకు ఇష్టంగా వాడుకుంటా అని. కానీ తను ఉన్న ప్రాంతం కాదు, మరొక ప్రాంతం తీసుకెళ్ళి వాడుకుంటా అని చెప్పిన ఉపవాసం అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత వేరే ఊరి నుంచి వాళ్ళ సేవకుడు చనిపోతే, పెద్ద సంఘం వాళ్ళది, సేవకుడు చనిపోతే వాళ్ళు ఇచ్చిన సంఘ పెద్దలు వచ్చిన ఒక సేవకుడు కావాలని అతని దగ్గరికి వచ్చినాడు. మాట్లాడినారు. సరే నేను ఏ సంగతి చెప్పాలో అది నా విషయం, నేను ఒక గంట ఆగితే నేను చూద్దా అని చెప్పి అతను చెప్పి నాకు ఫోన్ చేసినాడు. ఇంకా అతను అనేక సంగతిలో వచ్చాడని చెప్పాడు. దేవుడే నీకు దారి చేసిన బయలుదేరని చెప్పి. ఈరోజు తన కూతురు బీటెక్ అయిపోయింది, జాబులు చేస్తున్నారు. ఆయన భార్య కలెక్టర్లాగా ఉంది. ఆయన రోజు 10 మంది కన్నం పెడుతున్నాడు. ఇక్కడ సేవ అద్భుతంగా చేస్తున్నాడు. 100 మందికి దేవుని సువార్త పరుగు మీద సువార్త ప్రకటిస్తున్నాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇలాగా మనం చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. నేను ఎందుకు చెబుతున్నా ఈ మాట అంటే, నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడు, అది తెలుసుకో. నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. నిన్ను అన్యాయం చేయడైనా నమ్మకం ఉంటే చాలు. నువ్వు చేయాల్సిన పనంతా నమ్మకం ఉంటే చాలు. అదే ఈ పని లోకంలో. నీకు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం కానీ రకరకాలుగా ఏంటది, నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా వాళ్ళు ఎవరో చూసి బతి కాదు. నీకు తెలిసిన దాంట్లో దేవుడి గురించి నీకు ఎంత అర్థమైందో ఆ అర్థమైన దాంట్లో దేవుడికి నమ్మకం ఉంటే చాలు. నీ పని అలా ఉంటే చాలు. దేవుడు ఆటోమేటిక్గా నిన్ను దీవిస్తాడు, నీకు తెలుపుకుంటాడు, నేర్పుకుంటాడు, చేయబట్టుకుని నడిపిస్తాడు. ఉన్న స్థాయిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఇక్కడ హల్లెలూయా. ఎంతమందికి నమ్మకం ఉంది? నమ్మకం ఉందా? నిజమేనా? నిజమేనా? నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా. పక్కన ఎత్తుని ఎత్తపోతే మళ్ళీ ఏమైద్దు? పక్కన మా తమ్ముడు ఎత్తుని ఎత్తపోతే ఏమైద్దు? మా తమ్ముడు నన్ను చిన్న చూపుతాడేమో. ఒకరోజు మా భార్యకి దేవుడు అంటే తెలియదు, నేను పెళ్లి చేసుకున్న టైంలో. ఒకరోజు ఎక్కడికి పోయినాం, నాకు మంచి బైబిల్ కావాలని అడిగింది. సరే కొందామని అంటే కొనలేని టైం నా పరిస్థితి, అప్పుడున్న పరిస్థితికి. ఒక మీటింగ్ నన్ను పిలిచినారు. ఆ మీటింగ్లో వాక్యం చెప్పి అంతా అయిపోయిన తర్వాత నేను దిగుచ్చిన భోజనం రెడీ చేసి తిన్నాం. ఏమంటే ఆ పాస్టర్ గారు వచ్చి, అన్న నేను పాస్టర్కి, అమ్మ దేవుడి గురించి తెలియదు, ఇంకా పాస్టర్ అనే పేరుకి నన్ను పెట్టి గుత్త దొరికింది నాకు. ఇంకా లాస్ట్కి బైబిల్, మంచి బైబిల్ ఇచ్చింది. ఇంకా మేము ఆ కట్ట మీద, చెరుకు కట్ట మీద వస్తుంటే, చూసావా దేవుడు నా ప్రార్థన, నా మనసులో ఉన్న మాట తెలుసుకుని దేవుడు నాకు మంచి బైబిల్ ఇచ్చింది చెప్పాను. ఇక ఓ ఓ ఆగండి ప్రశ్న రెండా? అబ్బా హల్లెలూయా. రెండు అడిగిందంట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రతి ఆదివారం చికెన్ మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళ అయ్య బాగా ఎప్పుడు చూసి నీసే. మన మరియక్క వాళ్ళ ఇంట్లో చూస్తే ఎప్పుడు చూసిన తలకాయలు కాళ్ళు ఉంటాయి కదా, ఆ టైపులో అన్నమాట. ఇంకా నా కడకు వచ్చిన చికెన్ నాకేదో ఇష్టం ఉండవు. ఆ రోజు ఉన్నదా తిన్నామా, పనికి వెళ్ళామా, అంతే తప్ప ఉండదు ఇక. ఇంకా నా కడకు వచ్చినాక పాపం చాలా లేనిది ఇంక చికెన్ అంది ఇంకా బాగా ఇబ్బంది పడుతుంది. అనుకుందంటే మనసులో, ప్రభా నాకు చికెన్ తినాలో ఉంది, నీ పరిశుద్ధ గ్రంథం కావడం. మంచి కడుపున్న పెట్టిన ఆ రోజు చికెన్ పెట్టారా, ఆ రోజు చికెన్ పెట్టారు, తన బైబిల్ ఇచ్చారు. ఇంకా వస్తుంటే ఇంక ఎంత ఫుల్. ఇద్దరమే వస్తున్నాం. ఇద్దరు ప్రేమికులు ఎట్లుంటారమ్మా ఒంటరిగా పోతుంటే ఎట్లుంటారు, ఆ టైపు ఉంది. ఇక ఆమె నన్ను కదిలించడం ప్రయత్నించి నేను కావట్లా. అదే కాదు, ఎప్పుడైనా బైక్ వేసుకెళ్తున్నాకో అలా వాళ్ళు వీళ్ళు భుజం ఇచ్చింది అట్లా ఏం చూస్తుంది, జాగ్రత్త అని చెప్పేవాడు. ఇంకా కానీ దేవుడు అటువంటి పసితనం నుంచి తన ఉన్నత మహిమను తెలుపుకున్నాడు ఆయన ఆమెకి. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుంది. ఇంకా
కరోనా టైంలో కరోనా వచ్చి దాడి చెప్పాడు, చచ్చిపోద్దని చెప్పాడు. చేపట్టుకొని ఉంది ఇక. పిల్లలను చూసి పిల్లలతో అంటుంది ఇక, నేను మీ నాన్న మాట వినలేదు, ప్రతిదానికి ఎదురు మాట్లాడాను, మీరన్నా నాన్న మాట వినండి, ఆయన మాట వింటే మీకు నష్టం ఉండదు అని చెప్పాను. ఇక ఇంకా ఒకళ్ళు బతికితో వస్తాను, లేకపోతే మీ దారి మీద నా దారి నా దాని. ఇక ఈ మాట అన్నప్పుడు బాధే కదా ఎవరికైనా, చాలా బాధ. ప్రేమ పెరుగుతుంది ఆ అమ్మాయికి, ఇంకా పెరుగుతా ఉంది ఈ మాట అన్నప్పుడల్లా. హాస్పిటల్లో మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు ఇష్ట అయ్యా కరోనా ఉన్న వాళ్ళ ఎక్కడికి బాగలేను అనారోగ్యంతో ఉన్నవారు పోకూడదని చెప్పి డాక్టర్లు దూరం పెడతావారు. నేను ఆ పక్కన వ్యక్తి చెప్పాను, నేను లేకపోతే మా భార్య చచ్చిపోయింది ముందు, ఆ కరోనా కంటే చచ్చిపోయింది ముందే అని చెప్పంటే అప్పటికి వాళ్ళ మాటలకు కాదని దాటుకుంటూ పోయి చెప్పేవాళ్ళు, నేను బ్రతికించుకొని తీసుకొని వెళ్తా అని చెప్పినాక. హల్లెలూయా. డబ్బులు లేవు. యూనికాన్లో స్తూపం మీద, కొడల స్తూపం మీద సెంటర్లో కూరగాయల మార్కెట్ దగ్గర అక్కడ నిలబడి ఆకాశం వైపు చూసిన, నా ఆధారం నువ్వే కదా, నా దిక్కు నువ్వే కదా, నన్ను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నీ ఇష్టం, ఏ దారి చూపిస్తావో ఆ దారిలో వెళ్తా అని చెప్పినాక. ప్రశ్నించలా, ఎదురు మాట్లాడాల, నీ ఇష్టం, ఇదంతా కల్పించింది నువ్వే, ఇదంతా చేతికి అప్పగించింది నువ్వే, నడిపిస్తూ నన్ను ఒక అధికారంలో నడిపిస్తా ఉన్నా, ఇదంతా నువ్వు ఇచ్చిందే, ఇది నేను తెచ్చుకోలే, నీ ఇష్టం అని చెప్పినాక. ఆ మాట చెప్పి మా భార్యకి ఒకటే మాట చెప్పినాక, బతికించుకొని ఇంటికి అడుగు పెడతా అని చెప్పినాక, నేను పోగొట్టుకోనని చెప్పినాక. సేమ్ పలికిన మాట రోషంగా ఆ మాట నెరవేర్చాడు దేవుడికి. డబ్బుల్లో ఏమీ లేవు, ఏ పక్క నుంచి వస్తే తెలియదు, డబ్బులు కట్టాలి, ముందు చేసుకునేందుకు ₹1,00,000 కట్టాలి. ఎందుకు ఈ మాట చెబుతుందంటే, నమ్మిన దేవుడు ఎప్పుడు మోసం అనే దాని గురించి చెబుతున్నాను నీకు. నువ్వు ఎలా నమ్మేవో నాకు తెలియదు, నా వైపు నుంచి నమ్మినందుకు ఆయన చేసిన కార్యాలు చెబుతున్నాను. ఇప్పుడు ఇంకా మనం చాలా మంది చెప్పారు కదా సాక్ష్యం వాళ్ళ జీవితాలలో. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? నీ పరిస్థితి ఎందుకు కిందికి దిగుతున్నావు? నమ్మిన దేవుణ్ణి డొక్కలో గురిచినావు కదా, నెత్తి మీద ముళ్ళకిడి పెట్టినావు, కాళ్ళకి మేకులు కొట్టినావు, మొఖం మీద ఉమ్మేసినావు. దేవుని పక్కకు పెట్టి నీ కంటి ముందు కనబడుతున్న మనుషులు ప్రేమించి ఆయన ఈపి మీద ఒక్కడ దొక్క 39 కొడదెబ్బలు, 40లో 39 కొట్టినావు కదా. ఈ పరిస్థితి ఉంటే దీవించబడతామా? నిన్ను బట్టి నువ్వు నమ్మిన దేవునికి నీ వైపు నుంచి దేవుని నామం దూషింపబడకుండా, దేవుని నామం అవమానపరచబడకుండా నీ వంతు ప్రయత్నించి నీ సాక్ష్యం కాపాడుకోసారి. నువ్వేం చేయొద్దు, నీ సాక్ష్యం కాపాడుకోసారి. ఇంకా నీ సాక్ష్యం నువ్వు దేవుడి దగ్గర కాపాడుకుంటే ఉన్నతమైన శిఖరము ఎక్కిస్తాడు ఆయన. ఇంకా ఇది నువ్వు చేస్తుంది. నువ్వు దేవుని నమ్మినావంటే ఆయన అడుగుతుంది నీ ఆస్తులు కాదు. యేసు ప్రభు ఎప్పుడైనా సరే బైబిల్లో నీ ఆస్తులు ఇవ్వమని కానీ నీ డబ్బు ఇవ్వమని కానీ ఎక్కడ బైబిల్ రాయబడలేదు. సంఘము క్షేమము నిమిత్తమును, సంఘం నడిపించే వ్యక్తి నిమిత్తంగా 10వ భాగము అది నియమించినంత. ఇక అది నీ ఇష్టం, బలవంతం చేయడు. నువ్వు నీ ముక్కు పెట్టుకొని పట్టుకొని పిండడైనా నీ ఇష్టం. అది నీ అంగీకారం లేకుండా బలవంతంగా ఇచ్చినా దీవించబడవు. నువ్వు ఇష్టంగా ఇస్తేనే దీవించబడతావు. దేవుడు తీసుకుంటు, నువ్వు ఇష్టంగా ఇస్తేనే తీసుకుంటాడు ఆయన, కష్టంగా ఇస్తే తీసుకుంటాడు ఆయన. అటువంటి దేవుడు ఆయన. ఇంకా మరి ఈ రీతిగా దేవుని యొక్క ప్రణాళికలు క్రమంగా మనిషి జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం చేస్తున్నా, నువ్వు నమ్మిన దేవుడికి నీ సాక్ష్యం కాపాడుకో, నువ్వు నమ్మకం ఉండు చాలు. ఒకవేళ ఈరోజు అబద్ధాలు ఆడి మోసా చేసి ఏదో 10 ఎకరాలు సంపాదించావు, మురిచిపడకు, జాగ్రత్త, మురిచిపడకు. దానివల్ల నీకు ఏదో ఉరుగుతుందా? నీకు ఏమి లేదు. తృప్తి ఉందా? ఏమన్నా నీకేమన్నా తృప్తి ఉందా? 10 మందిని మోసం చేసి 10 మందికి అబద్ధాలు ఆడి రకరకాల మోసగిచ్చి అబద్ధాలు మాట్లాడి సంపాదించిన దాంట్లో
చెక్క బీరువాలో ఇనుప బీరువాలో పెట్టుకొని ఏమైనా తృప్తిగా పండుకున్నావా? సంతోషం ఉందా నీ జీవితంలో? ఎందుకు ఆ బ్రతుకు? తృప్తి లేని జీవితం సచ్చినుడితో సమానం. వాడు సచ్చి పలకలేదు, నువ్వు బ్రతికి పలకట్లేదు. ఇంకా వాడు అయిపోద్ది, వీడు అయిపోద్ది. ఎప్పుడు పోతావు? అప్పుడప్పుడు నేను కొత్తగా మా అథారిటీకి పోయినా, అదే పిల్లనిచ్చిన అథారిటీకి. ఆ ఫ్యాన్ కొద్దిగా స్పీడ్ అనుకో, అమ్మాయి మా అక్క పిల్లనిచ్చిన అత్త అయిందన్నమాట. అక్క అత్త అయిందన్నమాట. అదే నక్క పులినట్టుగా. లాస్ట్కి ఎప్పుడు వెళ్తారు? రేపు వెళ్తారా? రేపు వెళ్ళను ఎరదులే. పోయిన గంటకి మొదలుపెట్టింది. ఇంకా వాళ్ళ అమ్మ గురించి ఏం కాదు. వాళ్ళ అమ్మని ఏమన్నా, ఓయ్ మమ్మల్ని అన్నవా జాగ్రత్త, మెమ్మనంట మెమ్మనగా అంటది ఏమక్క. కానీ 9 సంవత్సరాల తర్వాత ఆమె జీవితము, ఆమె కుటుంబం నుంచి అర్థమైపోయి, నా గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, కుటుంబం గురించి కానీ, సంఘంలో ఒక బిడ్డ గురించి అని ఒక్క మాట అంటే వాళ్ళ అమ్మ పుట్టింటిని ఒప్పుకోదామక్క. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఒక్క మాట అంటే ఒప్పుకోదు. ఎందుకు? ఆ విలువ తెలిసింది ఆమెకి. ఆ విలువ అర్థమైంది, ఆ సత్యం అర్థమైంది. సత్యం అర్థమైతే, ఆ విలువ అర్థమైతే, నమ్ముకున్న దేవుడి గురించి ఆ గొప్పతనం అర్థమైతే దేవుణ్ణి అవమానం చేయలేము. ఒకళ్ళు ఎవరిని మాట అంటే చక్కగా దేవుడి గురించి చెప్పి వచ్చేస్తారు. లేదు వాళ్ళు దూషితులు అనుకో, వాళ్ళు దరిదాపుకే పోదు. కాబట్టి నేను నీకు చెబుతున్న మాట బైబిల్ గురించి చెబుతున్నాను. నమ్మిన దేవుడికి నమ్మకంగా ఉండు, దీవించబడతావు. ఇది వాస్తవం. నమ్మిన దేవుడికి నమ్మకం ఉంటే నువ్వు దీవించబడకపోతే నా దగ్గర రా, నా సొక్కబడుకో. నమ్మిన దేవుడికి నువ్వు నమ్మకంగా లేకపోతే నష్టపోస్తావు. నీ నష్టానికి నువ్వే కారణం. నీ శాపానికి, నీకున్న పరిస్థితికి నువ్వు కారణం, దానికి దేవుడు కాదు. నీ తప్పుకు నీవే శిక్ష పొందాలి. ఆయన కారణం ఎత్తాడు, పక్కింటి ఎందుకు కారణం ఎత్తాడు? మేము వీళ్ళకుండా నష్టపోయిన, వాళ్ళకుండా నష్టపోయిన, వాళ్ళు ఎందుకు ఎత్తారు? నమ్మిన దేవుడికి నమ్మకంగా లేకపోవటం వలన తల వెతుకోవాల్సిన వ్యక్తులు తలదించుకునే పరిస్థితికి వచ్చింది. తిరిగి సమాజంలో ముఖం చూపించి ముఖాముఖిగా నడవలేని పరిస్థితిగా ఎంతోమంది చూస్తున్నాను నేను. కాబట్టి నమ్మిన దేవుడికి నమ్మకంగా ఉండు సాగు. ఎప్పుడైతే నువ్వు అటువంటి నిర్ణయంలో ఉంటావో, అటువంటి నమ్మకం కలిగి ఉంటావో, దేవుడికి ఇష్టంగా ఏది ఉంటే ఇడిచిపెట్టి దేవుడితో సమాధాన పాడు. దేవుడిని పాపములను క్షమించి ఆయన సమాధానం చేత నిన్ను నడిపిస్తాడు. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.